హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే కొంచెం సాడ్ ఉన్నానండి. అయ్యో! అదేంటి సాడ్ ఉన్నాను అంటున్నావు, ఇంకా బిర్యానీ చూపిస్తున్నావు అనుకుంటున్నారా? ఆ బిర్యానీ మా వాళ్ళు చేసుకొని నాకు ఫోటో పంపించి డౌన్లోడ్ చేసుకొని తినేయమంటున్నారండి. అదీగాక మా అమ్మమ్మ గారి వాళ్ళ ఫ్యామిలీ పెద్దది. సో ఇయర్కి ఒకసారి మీట్ అవుతాం, లేదా పెద్ద ఫంక్షన్స్ ఉంటే మీట్ అవుతాం. కానీ కంపల్సరీ ఇయర్కి ఒకసారి అయితే ఫంక్షన్స్ ఉన్నా లేకున్నా మీట్ అవుతాం. ఈసారి నేను మిస్ అయిపోయా, అందుకనే సాడ్ ఉన్నాను. అయితే 15-20 మంది మేము గ్యాదర్ అవుతాం. గ్యాదర్ అయినప్పుడు బయట నుంచి ఏం ఫుడ్ తెచ్చుకోము, ఇంట్లోనే మా చిన్నపిన్ని చేస్తారు బిర్యానీ. చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంత స్పైసెస్ ఎక్కువ హడావుడి ఏం ఉండదు, మ్యారినేషన్ కూడా ఏం అక్కర్లేదు. ఇంత చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది, ఎలాంటి హడావుడి లేకోకుండా. సో అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, ఒక హండీ పెట్టుకొని, బిర్యానీ హండీ, దాంట్లో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ బ్రౌన్ ఆనియన్స్ చేసి పెట్టుకోవాలి. దానికోసం ఆనియన్ స్లైసెస్ కట్ చేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకొని, అదే హండీలో ఆయిల్ సరిపోతుందో లేదో చూసుకొని బిర్యానీ స్పైసెస్, అట్లనే అల్లం వెల్లిపాయ పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, అట్లనే పుదీనా కూడా వేసుకోవాలి. ఇవన్నీ మనకి ఆయిల్లో ఫ్రై అవుతాయి కాబట్టి ఆ అరోమా చాలా అంటే చాలా బాగుంటుంది. బిర్యానీకి కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకోవైపు ఒక పెద్ద టమాటా తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఎప్పుడో ఒకసారి వెళ్తామా వేసవికాలం సెలవుల్లోనే ఎప్పుడన్నా అమ్మమ్మ ఇంటికి. సో అసలు రోజులు ఎట్లా గడిచిపోయాయి అనేది కూడా తెలియదు. దట్టు ఫ్యామిలీస్ అందరూ ఒకే దగ్గర గ్యాదర్ అవుతారు కదా. సో చాలా ఎంజాయ్గా ఉంటుంది, పిల్లలు ఉంటారు, చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, మా అమ్మమ్మ దగ్గర నుంచి అమ్మ పిన్ని అందరూ చాలా బాగా వంట చేస్తారు. ఇంటికి వెళ్ళామంటే మనము ఎక్కువ వర్క్ చేసేది కూడా ఏముండదు, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఎంతమంది ఉన్నా సరే వండి పెట్టడానికి అస్సలు అలసిపోరండి. అందరు అమ్మలు అంతేలే, కానీ ఇంకా మా వాళ్ళైతే ఇంకా కొంచెం ఓపిక ఎక్కువ. టమాటోస్ కట్ చేసుకుని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత, మ్యారినేషన్ లేకోకుండానే వేస్తుంది చూడండి చికెన్. ఏం లేదు, కాస్త పసుపు వేసుకొని కడిగేసి అదే చికెన్ వేసేస్తుంది. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు కారాలు వేసేసుకోవడమే. చిన్న లైఫ్ అండి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం. ఇలా ఫ్యామిలీతో కలవడం, అలానే చిన్న చిన్న ట్రిప్స్ ప్లాన్ చేయడం, ఇలాంటివి ఉంటేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది బయట ఫ్రెండ్స్తో తిరిగేదానికన్నా కూడా. బయట మనం తీసుకొచ్చుకునే ఫుడ్ కన్నా ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీ, ఇంకా హ్యాపీ టమ్మీ కూడా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బయట నుంచి తెచ్చుకుంటే ఇంత క్వాంటిటీ కూడా రాదు. దట్టు మనం వంట చేస్తున్నప్పుడు 10 మంది చుట్టూ ఉంటారు, కబుర్లు చెప్పుకుంటూ అసలు వంట చేసామన్న ఫీలింగే తెలీదు, అందరి ఫ్యామిలీస్ గ్యాదర్ అయి ఉన్నప్పుడు. సో ఇప్పుడైతే సరిపోయినంత ఉప్పు కారం వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. దాని తర్వాత పెరుగు, ఒక పెద్ద ప్యాకెట్ పెరుగు వేసేస్తున్నారు. పెరుగు వేసేసుకున్నాం కదా, మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మంచిగా ఉడికిపోతుంది. ఎంత బాగా ఉడుకుతుందో అసలు. ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి. ఇంకా ఫైనల్గా మనం దించుతామనే ముందు మనకి ఒక నిమ్మకాయ, అట్లనే కొంచెం కొబ్బరి పొడి. మా పిన్ని స్టైల్లో అయితే కొబ్బరి పొడి వేస్తుంది, మీరైతే స్కిప్ చేసుకోవచ్చు. సో కొబ్బరి పొడి వేసేసి ఎక్కువసేపు ఉంచుకోకుండా దించేసుకోవాలి. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు లేవండి, ఉన్నా కూడా గొడవలు తప్ప ఏముండదు అక్కడ. సో హ్యాపీగా ఇలా ఒకసారి కలుసుకుంటే సంవత్సరానికి చాలా అంటే చాలా బాగుంటుంది కదా. సో మీ ఫ్యామిలీస్తో పాటు ఇలానే కలుసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారో లేదో కామెంట్ చేయండి. చూడండి, ఫైనల్గా దించేసుకునే ముందు నిమ్మకాయ పిండేసి అట్లనే ఇంకా కొబ్బరి పొడి వేసేస్తుంది పిన్ని.
వేసేసి ఆయిల్ కొంచెం సపరేట్ అయిపోయిన తర్వాత దించేసుకోవడమే. తర్వాత రైస్ కోసం పెట్టేసుకోవాలి. రైస్ కడిగేసి దాంట్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని 70% రైస్ ఉడికించుకుంటే సరిపోతుంది. రైస్ కూడా పుల్లలుగా చాలా బాగా వస్తుంది. చూడండి, అదిగోండి ఉడికిపోయింది. ఇప్పుడు దించేసేసుకొని ఈ రైస్ పెట్టేసుకున్నాము. రైస్లో లైట్గా ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసింది పిన్ని. సో పార్ట్ 2 కోసం కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. చూడండి, బిర్యానీ స్పైసెస్ ఇంకా సాల్ట్ వేసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని పెట్టేసుకోవడమే. 70%